గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, స్ట్రైట్ లైన్ నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఓకేనమ్మా. సో పేజ్ నెంబర్ 37, రోమన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 9 అండి. సో 2 మార్క్స్ క్వశ్చన్ అండి. సో చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ బ్రాకెట్లో -2, 4 and making non-zero intercepts whose sum is 0. ఓకే, ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కావాలండి. ఏం కావాలమ్మా? స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కావాలి. అయితే ఈ పాయింట్ గుండా పాస్ అవ్వాలి, -2, 4 అనే పాయింట్ గుండా పాస్ అవ్వాలి. సో దాంతో పాటుగా అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ 0. ఇంటర్సెప్ట్స్ ఉంటాయి కదండి. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఉంటుంది, ఏ అంటాం. వై ఇంటర్సెప్ట్ ఉంటుంది, బి అంటాం. అయితే ఆ రెండు ఇంటర్సెప్ట్స్ని కలిపిస్తే మనకి ఎంత రావాలండి? 0 రావాలి. సో అలా ఇంటర్సెప్ట్స్ 0 అయ్యేటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కావాలి. అదవుతుందా? ఈ పాయింట్ గుండా పాస్ అవ్వాలి, ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ అనేది 0 అవ్వాలి. అటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో ఆన్సర్లో ఏం చేస్తామంటే గివెన్ పాయింట్ తీసుకుందామండి. గివెన్ పాయింట్ పి అనుకోండి. పి వాల్యూ ఎంతమ్మా? -2, 4. సో రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఏమనుకుంటానంటే నేను ఈజ్ x/a ప్లస్ y/-a ఈక్వల్ టు 1. అంటే కావాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అండి. రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ అంటే కావాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమనుకుంటాను? x/a ప్లస్ y/-a ఈక్వల్ టు 1. యాక్చువల్గా ఇక్కడ బి రాయాలండి యాక్చువల్గా అయితే, కానీ నేను -a రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నాను? ఈ రెండు కలిపితే 0 అవ్వాలి. ఏకి -a కలిపామనుకో ఎంత వస్తుందమ్మా? 0 వస్తుంది. కాబట్టి రిక్వైర్డ్ లైన్ ఈ విధంగా తీసుకోవాలి. x/a ప్లస్ y/-a ఈక్వల్ టు 1. సో దట్ ఎంప్లాయిస్ ఈ మైనస్ ఇక్కడ ఇచ్చేయచ్చండి. సో x/a మైనస్ ఇక్కడ ఇచ్చేస్తే -y/a ఈక్వల్ టు 1. సో రెండాటికి ఎల్సిఎం ఒకటే కదమ్మా. రెండాటికి ఎల్సిఎం ఎంత? ఏ ఎల్సిఎం కదండి. ఓకే, సో ఎల్సిఎం అనేది ఇలా 1 పక్కకి వెళ్ళిపోతుంది. ఇక్కడ x - y వస్తుంది ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ఎల్సిఎం కదమ్మా, ఆ ఏ అక్కడికి వెళ్ళిపోతుంది. a × 1 a. సో ఈక్వేషన్ నెంబర్ 1 అండి. సో దీంట్లో ఏ వాల్యూ కనుక్కొని దీంట్లో రాసేస్తే మనకు సమ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో మరి దీని గుండా ఈ పాయింట్ పాస్ అవుతుందని చెప్పాడు క్వశ్చన్లో ఏమన్నాడు? సో దీని గుండా ఈ పాయింట్ అనేది పాస్ అవుతుంది అన్నాడు. కాబట్టి ఇట్స్ పాసింగ్ త్రూ పి ఎంత? -2, 4. ఓకే, అంటే ఈ పాయింట్ పాస్ అవుతుంది అన్నాడు. కాబట్టి ఇది ఎక్స్ ఇది వై అనుకుని సో దీంట్లో రాసేయాలి. ఇది ఎక్స్ ఇది వై అనుకుని దీంట్లో రాసేయాలి. ఓకే, ఎక్స్ ప్లేస్లో -2 రాయాలి, -y ప్లేస్లో 4 రాయాలి, ఇజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా? అంటే నాకు ఏ వాల్యూ వస్తుందమ్మా? ఏ వాల్యూ ఎంత? -2 -4 కలిపితే ఎంత అండి? -6. ఓకేనా? సో ఏ వాల్యూ వచ్చింది. మరి మనకు స్ట్రైట్ లైన్ కావాలి కదా. ఈ ఏ వాల్యూ పట్టుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేయాలండి. ఓకేనా? సో ఫ్రమ్ 1లో రాసిస్తున్నానమ్మా. ఫ్రమ్ 1. సో దీంట్లో రాసిస్తే x - y ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఎంత రాయాలి? -6. ఓకేనా? సో దట్ ఎంప్లాయిస్ ఈ -6 అవతలకి వస్తే అవుతుందమ్మా +6 అవుతుంది. సో x - y + 6 ఈక్వల్ టు 0. సో ఇదే మనకు కావాల్సినటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. అంటే మనకి సమ్ అనేది అర్థం కావాలండి. ఫస్ట్ వాడు ఏమంటున్నాడు? ఈ పాయింట్ గుండా పాస్ అవ్వాలి, ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ అనేది 0 అవ్వాలి. అటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కావాలి. అయితే నువ్వేం చేస్తావంటే రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ కరెక్ట్గా తీసుకోవాలండి. యాక్చువల్గా x/a + y/b = 1 అంటాం స్ట్రైట్ లైన్ అంటే.
కానీ సమ్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఏ తీసుకుంటే ఇక్కడ మైనస్ ఏ తీసుకోవాలి, ఎందుకంటే ఈ రెండు కలిపితే మనకి 0 అవ్వాలి. ఓకేనా? సో కాబట్టి ఇది కరెక్ట్గా తీసుకుంటే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుందండి. సో ఓకేనమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, పేజ్ నెంబర్ 34 ఎగ్జాంపుల్ 1. ఓకే, సేమ్ మోడల్ అండి, ఇది కూడా మనకు పబ్లిక్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ బ్రాకెట్లో 2, 3 అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ హూజ్ సమ్ ఈజ్ 0. సో సేమ్ మోడల్ అండి. సో వీడు ఏమంటాడంటే ఈ పాయింట్ గుండా పాస్ అవ్వాలి, ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ అనేది 0 అవ్వాలి, అటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కావాలి. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కావాలండి. సో కాబట్టి సేమ్ ప్రాసెస్ అన్న. సో నువ్వు చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్ మాట. ఇందాక సమ్ ఎలా అయితే చేసామో అదే రకంగా చేయాలి, జస్ట్ పాయింట్ మారిందండి. సో ఓకే కదా. సో ఇది మీరు చేసుకోవాల్సిన నెక్స్ట్ ప్రాబ్లం అమ్మ, పేజ్ నెంబర్ 37 రోమన్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 8 అండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ బ్రాకెట్లో -4, 5 అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ అండ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఆన్ ది కోఆర్డినేట్ యాక్సిస్. ఓకే, సమ్ అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఓకే, వీడు ఏమంటున్నాడంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కావాలండి. అయితే ఈ పాయింట్ గుండా పాస్ అవ్వాలి, ఇంటర్సెప్ట్స్ అనేవి ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, ఈ పాయింట్ గుండా పాస్ అవ్వాలి, ఇంటర్సెప్ట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి, అటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఓకేనా, సో సమ్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా. ఓకేనా, సో ఆన్సర్లో ఏం చేస్తామంటే గివెన్ పాయింట్ పి అనుకోండమ్మా. పి వాల్యూ ఎంత, -4, 5. ఓకేనా, సో రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్. ఓకే, రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఏమనుకుంటామమ్మా, x/a + y/a = 1. యాక్చువల్గా అయితే మనం x/a + y/b = 1 అనుకుంటాం, కానీ ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ అన్నాడు కదా, అంటే ఇక్కడ ఏ తీసుకుంటే ఇక్కడ కూడా ఏం తీసుకోవాలమ్మా, ఏ తీసుకోవాలి. ఇంటర్సెప్ట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి అన్నాడు, కాబట్టి ఈ విధంగా మనం తీసుకోవాలి. అయితే రెండాటికి కలిసి ఏ కదా, అంటే ఏమొస్తుంది, x + y ఆ /a అనేది ఇలా క్రాస్ పంపించేయచ్చు. సో a × 1 a అవుతుంది. సో ఇదే మనకు కావాల్సినటువంటి లైన్ ఈక్వేషన్ అండి. మరి దీంట్లో ఏ వాల్యూ కనుక్కోవాలమ్మా, ఏ వాల్యూ కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే సమ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మరి దీని గుండా ఈ పాయింట్ పాస్ అవుతుందని చెప్పాడు. సో ఇట్స్ పాసింగ్ త్రూ P -4, 5. మరి పాయింట్ పాస్ అవుతుంది కాబట్టి ఇది x ఇది y అనుకుని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకేనా, ఓకే, x ప్లేస్లో ఎంత రాయాలమ్మా, -4 ప్లస్ y ప్లేస్లో 5 = a. సో నాకు ఏ వాల్యూ కావాలండి, -4 + 5 అంటే ఎంత వస్తుందండి, 1 వస్తుంది. ఓకే, ఏ వాల్యూ 1 వచ్చిందమ్మా. మనకి స్ట్రైట్ లైన్ కావాలి కదా, ఈ ఏ వాల్యూ పట్టుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, ఫ్రమ్ 1లో రాసిస్తాను. ఫ్రమ్ 1 x + y = a అంటే ఎంతమ్మా, 1. దట్ ఎంప్లాయిస్ ఈ 1 అవతల తీసుకొచ్చేయాలి, -1 అవుతుంది. x + y -1 = 0. సో ఇదే మనకు కావాల్సినటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఓకే, సమ్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఇంటర్సెప్ట్స్ అనేవి ఈక్వల్ అన్నాడు కాబట్టి మనం ఈ విధంగా తీసుకోవాలి, x/a +
y/a = 1. సో రిమైనింగ్ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుందండి. సో ఓకేనండి. సో కాబట్టి నేను చెప్పిన ప్రతి సమ్ అనేది పబ్లిక్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడండి. సో కాబట్టి జాగ్రత్తగా ఆ క్లాస్ అనేది వాచ్ చేయడం, సో మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవాలండి. ప్రాక్టీస్ కూడా చేసుకుంటే పబ్లిక్ ఎగ్జామ్లో కంపల్సరీగా మంచి మార్కులు అనేవి వస్తాయి. ఓకే, రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దామమ్మా. సో ఓకే, థ్యాంక్ యూ.